guys, this is Nikhil. అయితే లాస్ట్ వీడియో వరకు మనము థెవెనిన్ ఈక్వివలెంట్ నార్టన్ ఈక్వివలెంట్ కనుక్కోవడం నార్మల్ కండిషన్స్లో అంటే కేస్ 1 చెప్పాను నేను. ఫస్ట్ కేసు ఓన్లీ మనకి ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలి? సో డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు కనుక్కునే దాంట్లో ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయడమే మనకి ఇబ్బందికరమైనటువంటి విషయం అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక గేట్ క్వశ్చన్ తీసుకున్నాను ఫ్రమ్ గేట్ 2012. దీన్ని యూస్ చేసుకొని మన సర్క్యూట్లో డిపెండెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఆర్టీహెచ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. అసలు దానికంటే ముందు అసలు ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటి స్టెప్స్ ఏంటిది చూడండి. ఇక్కడ ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ మనం చెప్పాము, టు క్యాలిక్యులేట్ ఆర్టీహెచ్ ఫస్ట్ స్టెప్ ఏంటిదని అంటే రిమూవ్ ద లోడ్. ఓకే, లోడ్ని రిమూవ్ చేయాలి, డిస్కనెక్ట్ చేయాలి లోడ్ టెర్మినల్స్ నుంచి. ఆ తర్వాత రీప్లేస్ ఇండిపెండెంట్ సోర్సెస్ విత్ దేర్ ఇంటర్నల్ ఇంపిడెన్సెస్. అంటే ఒక కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి, వోల్టేజ్ సోర్స్ ఉంటే ఇది చేయాలి. అండ్ ఇది కాకుండా ఇన్ కేస్ డిపెండెంట్ సోర్సెస్ ఉంటే డిపెండెంట్ సోర్సెస్ యాజ్ ఇట్ ఈజ్, డిపెండెంట్ సోర్సెస్ని ఏం గెలకొద్దు మనం. ఆ తర్వాత లోడ్ టెర్మినల్స్ నుంచి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు అదే టెక్నిక్ ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఇక్కడ కూడా చూడండి, ఇంపిడెన్స్ లుకింగ్ ఇంటూ నోడ్స్ 1 and 2 గివెన్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ అని అంటున్నాడు. సో నోడ్స్ 1 and 2 అంటే ఇక్కడ వీన్ ప్రకారం ఇవి లోడ్ టెర్మినల్స్ అనమాట. సో లోడ్ని మనం డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ అవి డిస్కనెక్ట్ చేసి ఇచ్చింది మన క్వశ్చన్లో. సో మనం ఏం చేయాలి, ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తోని అదే ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ చేసుకోవాలి. డిపెండెంట్ సోర్స్ ఉంటే యాసిస్ వదిలిపెట్టాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏమైంది, డిపెండెంట్ సోర్స్ ఒక్కటే ఉంది, ఇండిపెండెంట్ సోర్స్ లేదు. సో డిపెండెంట్ సోర్స్ అంటే యాసిస్ వదిలిపెట్టేసుకోవాలి. సో ఈ సర్క్యూట్ని ఏంటంటే కొంచెం మనకు అర్థమయ్యే విధంగా ఈ మనకు కంఫర్టబుల్గా ఉండే విధంగా నేను రీడ్రా చేసుకుంటాను. సో రీడ్రా చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది సేమ్ సర్క్యూట్. ఒకసారి చూడండి, ఈ సర్క్యూట్ని చూడండి, మీకు చూపిస్తాను నేను ఎట్లా డ్రా చేసింది సేమ్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఒకసారి ఈ డిపెండెంట్ సోర్స్ని చూసుకుందాం. ఈ డిపెండెంట్ సోర్స్ మూతి అంటే ఈ పాయింటర్ దేనికి పాయింట్ అవుతుంది, టెర్మినల్ 1కి పాయింట్ అవుతుంది. అండ్ దీని తోక దేనికి పోతుంది, టెర్మినల్ 2కి వెళ్తుంది. అంటే 1 and 2 టెర్మినల్కి ప్యారలల్గా ఉందన్నట్టు ఆ యొక్క కరెంట్ సోర్స్, డిపెండెంట్ కరెంట్ సోర్స్. సో ఇది చూడు, ఇది ఎక్కడ పాయింట్ అయింది, దాని మూతి ఫస్ట్ టెర్మినల్కి, దాని తోక ఎక్కడ పోయింది, సెకండ్ టెర్మినల్కి పోయింది. అండ్ ఫస్ట్ టెర్మినల్కి సెకండ్ టెర్మినల్కి ప్యారలల్గా ఏమున్నది, ఒక 100 ohms రెసిస్టర్ ఉన్నది. సో సేమ్ అదే 100 ohms రెసిస్టర్ ఇక్కడికి వచ్చింది. అండ్ ఈ 100 ohms రెసిస్టర్తో పాటు ఏముంది ఇక్కడ సిరీస్లో, దీనికి 1 and 9 kilo ohms సిరీస్లో ఉన్నది. సో ఇది ఒకటి 1 kilo ohm, ఇది ఒక 9 kilo ohms సిరీస్లో వచ్చేసినాయా. నెక్స్ట్ క్వశ్చన్లో ఈ 1 kilo ohm 9 kilo ohm 1 kilo ohm నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ ఐబీ అని ఇవ్వడం జరిగింది. సో ఇది మన ఐబీ ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ డిపెండెంట్ సోర్స్ వాల్యూ ఏంటిది, 99 ఐబీ అని అన్నాడు. అంటే ఈ ఐబీ అంటే ఇక్కడ ఈ 1 kilo ohmలో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ అదే ఐబీ అనమాట. సో ఈ సోర్స్ని కూడా మనం ఏమని పిలవచ్చు, మనము కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అని చెప్పొచ్చు. డిపెండెంట్ కరెంట్ సోర్స్, కానీ అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఎక్కడో ఉన్నటువంటి వేరే కరెంట్ వాల్యూ పైన ఇది ఆధారపడి ఉన్నది, దాని కరెంట్ వాల్యూ అనేది. ఫైన్. సో దీంట్లో మనము ప్రొసీడ్ అవడానికంటే ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక రూల్ ఏంటిదని అంటే, నార్మల్గా ఒకవేళ ఈ డిపెండెంట్ సోర్స్ లేదనుకుందాం, ఈ డిపెండెంట్ సోర్స్ లేకపోతే డైరెక్ట్గా మనం ఏం చేస్తుంటే 100 ohms 9 + 1 ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా, రెండు కలిపితే 10K. సో రెండు కలుపుకొని 10K, ఒకటి 100 ohms, రెండు ప్యారలల్లో ఉన్నాయి, ప్యారలల్ చేసేస్తే మనకి వచ్చేది. కానీ ఇక్కడ ఒక సోర్స్ ఉన్నది. ఈ సోర్స్ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలంటే మనము ఒక డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేయాలి. సో ఈ టెక్నిక్ ప్రకారం ఏం చేస్తామనంటే మనము ఒక టెస్ట్ వోల్టేజ్ సోర్స్ని మనం కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో మనం ఏం చేయాలి, ఈ లోడ్ టెర్మినల్స్లో మనం ఒక వోల్టేజ్ సోర్స్, ఒక టెస్ట్ వోల్టేజ్ సోర్స్ అంతే, జస్ట్ మన సొంతాని కోసం మనం ఒక వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసుకుంటాం. అండ్ ఆ వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఎంత, 1 volt. సో నాకేం కావాలి, ఈ 1 and 2 టెర్మినల్స్ దగ్గర నుంచి చూస్తుంటే నాకు ఎంత అనేది టోటల్ రెసిస్టెన్స్ కావాలి. సో టోటల్ రెసిస్టెన్స్ కావాలంటే 1 and 2 టెర్మినల్స్ మధ్యలో నేను దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టీహెచ్. దాన్ని ఏమని చెప్పొచ్చు, నేను ఈ 1 and 2 టెర్మినల్స్ మధ్యలో ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత, V12. అండ్ 1 and 2 టెర్మినల్స్లో నుంచి వెళ్తున్నటువంటి టోటల్ కరెంట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా సోర్స్, 1 volt సోర్స్ కదా, ఈ 1 volt సోర్స్ అనేది కొంత కరెంట్ని రిలీజ్ చేస్తుంటుంది కదా ఈ సర్క్యూట్ లోపలికి, లెట్ us say దట్ ఈస్ క్యాపిటల్ I. సో టోటల్ వోల్టేజ్ బై టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఈ 1, 2 టెర్మినల్ మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ వాల్యూ మనం తెలిసిందే తీసుకున్నాం, 1 volt తీసుకున్నాం. సో 1/I.
సో మనకి ఆర్టీహెచ్ కావాలంటే సింపుల్గా ఐ ఒకటి కనుక్కుంటే, అంటే ఈ సోర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ కరెంట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది నాకు. ఆర్టీహెచ్ వాల్యూ వచ్చేసినట్టే. ఆ కరెంట్ని ఇన్వర్స్ తీసుకుంటే ఆర్టీహెచ్ వచ్చేస్తుంది మనకి. ఫైన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నేను ఒక కేసీఎల్ అప్లై చేస్తాను. కిర్చాఫ్స్ కరెంట్ లా, కేసీఎల్. ఈ రెండు ఒకటే నోడ్ కదా. సో ఈ రెండు ఒకటే నోడ్ కాబట్టి వీటికి ఒక కేసీఎల్ అప్లై చేస్తాను నేను. సో కేసీఎల్ అంటే ఏంటిది మనకు ఆల్రెడీ తెలుసు. ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఈ నోడ్కి ఇన్కమింగ్ కరెంట్ ఏముంది, ఈ నోడ్కి మన సప్లై కరెంట్ ఐ అనేది ఇన్కమింగ్ ఉంది. మళ్ళీ ఈ 99 IB కూడా ఇన్కమింగ్ కరెంటే కదా. సో 99 IB ఈజ్ ఆల్సో ఇన్కమింగ్ కరెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది 1 వోల్ట్ సోర్స్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది వోల్టేజ్, 1 వోల్ట్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది, అంతే 1 వోల్టే ఉంటుంది, ఎందుకంటే మొత్తం ప్యారలల్ కనెక్టే ఉన్నది. సో ఈ 1 వోల్ట్ వల్ల మనకి ఏమవుతుందనంటే, ఈ కింద 100 ohms లోపలికి ఒక కరెంట్ వెళ్తుంది, లెటర్స్ సే I1 అనుకుందాం. అండ్ ఈ 1 వోల్ట్ వల్ల ఈ విధంగా ఈ బ్రాంచ్ లోపలికి 1K 9K బ్రాంచ్ లోపలికి ఇంకొక కరెంట్ వెళ్తుంది I2. అయితే మనము I2 ఈ విధంగా వెళ్తుందని అన్నాము. ఆల్రెడీ క్వశ్చన్లో IB ఇట్లా వస్తుందని అన్నాడు. దీన్ని బట్టి నేను ఏమని చెప్పొచ్చు, I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ IB అని రాయొచ్చు కదా నేను. అంటే వాడు అనుకుంది నేను అనుకుంది డిఫరెంట్గా ఉన్నది కాబట్టి. అండ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏంటిది, I1 అవుట్ గోయింగ్, I2 అవుట్ గోయింగ్. సో అవుట్ గోయింగ్ కరెంట్స్ I1 ప్లస్ I2. అండ్ ఆల్రెడీ IB ఈజ్ ఈక్వల్ టు మైనస్ I2 అని నేను చెప్పినా నేను. సో నేను ఏం చెప్పా, 99 I2 ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో నాకు కావాల్సింది కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 99 I2. I2 ప్లస్ 99 I2, 1 ప్లస్ 99 100. సో I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ 100 I2. రైట్. ఇప్పుడు మనం I1 I2 వాల్యూస్ని కనుక్కుందాం. I1 అంటే ఏంటిది, ఈ పాయింట్లో వెళ్తున్నటువంటి, ఈ బ్రాంచ్లో వెళ్తున్నటువంటి కరెంట్ I1. సో I1 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో ఈ బ్రాంచ్లో ఈ 1 వోల్ట్కి ఈ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత, ఇది గ్రౌండ్, ఇది 0 volts, ఇది 1 volt. సో ఆ బ్రాంచ్కి వచ్చేటువంటి వోల్టేజ్ 1 volt డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎంత ఉంది 100. సో 1/100 amperes అనేది I1 వాల్యూ. సో I1 ఈజ్ ఈక్వల్ టు 1/100 amperes ప్లస్ 100 ఇంటూ I2. I2 వాల్యూ ఏంటిది, ఇది I2 కదా. సో 1 volt మధ్యలోనే కదా అది కూడా. సో 1 volt బై 9 + 1 10 kilo ohms. సో 1/10 kilo ohms. కిలో అంటే 1000, 10 కిలో అంటే 1000. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు కట్ చేస్తాం. 10 × 10 ఏమైపోయింది, 100 అయిపోతుంది. సో నాకు ఏమొచ్చింది, 1/100 ప్లస్ 1/100 ఈజ్ ఈక్వల్ టు 2/100. 2/100 అంటే 2 1s 250, 1/50. సో నాకు టోటల్ సప్లై కరెంట్ ఎంత వచ్చింది, మన 1 volt సోర్స్ రిలీజ్ చేసేది 1/50 amperes అని వచ్చింది. ఇప్పుడు నాకు ఆర్టీహెచ్ కావాలంటే ఏం చెప్పినా నేను, 1/I అని చెప్పినా కదా. 1/1/50 ఈజ్ ఈక్వల్ టు 50 ohms అనేది ఆన్సర్ వచ్చేసింది. ఫైన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైటా? ఓకే. అండ్ నేను లాస్ట్ వీడియోలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చానంటే నేను, సో వైల్ క్యాల్కులేటింగ్ VTH, ఇఫ్ నెట్వర్క్ కంటైన్స్ ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ దెన్ VTH ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు లక్కీగా ఇక్కడ ఇచ్చినటువంటి నెట్వర్క్ కూడా ఏముంది, ఓన్లీ ఒక డిపెండెంట్ సోర్స్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. సో ఇప్పుడు మనం ఒకసారి VTH ఫైండ్ అవుట్ చేసి మన స్టేట్మెంట్ అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఒకసారి ప్రూవ్ చేసుకుందాం మనం. ఓకేనా? సో VTH ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో VTH ఫైండ్ అవుట్ చేయాలంటే రూల్స్ ఏంటిది, లోడ్ని డిస్కనెక్ట్ చేయాలి, దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ సోర్సెస్ని లీవ్ దెమ్ యాజ్ ఇట్ ఈస్. సో సోర్సెస్ని యాజ్ ఇట్ ఈస్గా లీవ్ చేయాలి. లీవ్ చేసేస్తే సో ఇదొకటి, ఇది 9 + 1, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా, 10 kilo ohms. సో ఇది 10K బ్రాంచ్, ఇది 100 ohms బ్రాంచ్. అండ్ దీనికి ప్యారలల్గానే మనకి ఏముంది, కరెంట్ సోర్స్ ఉంది విచ్ ఇస్ 99 IB అంటే ఇక్కడ ఫ్లో అయ్యేటువంటి కరెంట్ IB. అండ్ దిస్ ఈస్ లోడ్ టెర్మినల్స్ 1 and 2. అండ్ మనకు కావాల్సినటువంటి VTH ఏదైతే ఉందో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. VTH అనేది ఇదే అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం VTH ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్? ఓకే, ఇప్పుడు ఇది ఒక నోడ్ అనుకుందాం. 99 IB కరెంట్ సోర్స్ రిలీజ్ చేస్తుంది. IB కరెంట్ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి 99 IB వస్తుంది, ఇక్కడ నుంచి IB వస్తుంది. ఈ రెండు ఇక్కడికి వెళ్ళిపోతాయి, రెండు ఇందులోకి వెళ్ళిపోతాయి.
అయిపోయినప్పుడు ఈ 100 ohmsలోకి వెళ్ళేటువంటి యాక్చువల్ కరెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? 99 IB ప్లస్ IB 100 IB ఉంటుంది, అవునా? సో అండ్ ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ ఏంటిది? ఇది VTH కదా, ఇదే వోల్టేజ్ ఇక్కడ కూడా ఉంటుంది VTH. సో నేను ఏమని చెప్పచ్చు? 100 IB కరెంట్ ఈజ్ ఈక్వల్ టు VTH బై 100 ohms అని చెప్పచ్చు కదా, అంతే కదా? ఇప్పుడు ఈ 100 ohmsలోకి వెళ్ళేటువంటి కరెంటు ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ డివైడెడ్ బై ద రెసిస్టెన్స్ కదా, VTH బై 100. అండ్ ఈ 100 ohmsలోకి వెళ్ళేటువంటి కరెంట్ ఏంటిది? IB. అండ్ ఫర్దర్ అసలు IB వాల్యూ ఏంటిది? IB అంటే ఏంటిది? ఈ 10 kilo ohmsలోకి వెళ్తున్నటువంటి కరెంటు. ఈ 10 kilo ohmsలోకి వెళ్తున్నటువంటి కరెంటు నేను ఏమని రాయొచ్చు? ఇంతకుముందు రాసినట్టుగా -I2 కదా. సో నేను IB ఈజ్ ఈక్వల్ టు మైనస్ VTH బై 10 kilo ohms అని రాయొచ్చు కదా. సో ఆ వాల్యూని తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో 100 IB అంటే ఏం చెప్పినా మైనస్ VTH బై 10 kilo ohms. 10 kilo అంటే 10 into 1000 ఈజ్ ఈక్వల్ టు VTH బై 100. ఓకే, సో ఇక్కడ 100 కొట్టేసినాం, ఇక్కడ 100 కొట్టేసినాం మనము. కొట్టేస్తే మైనస్ VTH ఈజ్ ఈక్వల్ టు VTH అని చెప్పినాం మనం. సో VTH ఇంటి పంపించేస్తే ఏమైపోతుంది? లేదంటే ఈ VTH ఇంటి పంపిస్తే VTH ప్లస్ VTH ఈజ్ ఈక్వల్ టు 0. 2 VTH ఈజ్ ఈక్వల్ టు 0. VTH ఈజ్ ఈక్వల్ టు 0/2 ఈజ్ 0 volts. సో ఏమర్థమైపోయింది మీకు? ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నటువంటి నెట్వర్క్లో ఒక థెవెనిన్ ఈక్వివలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే VTH వాల్యూ 0 volts వస్తుంది. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ యొక్క థెవెనిన్ ఈక్వివలెంట్ కనుక నేను డ్రా చేయదలుచుకుంటే దట్ విల్ బి సింప్లీ దిస్ మచ్ ఉంది, ఒక 50 ohms మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద థెవెనిన్ ఈక్వివలెంట్ 1 and 2, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే ఆల్రెడీ మనం చెప్పినటువంటి స్టేట్మెంట్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాం ఇక్కడ, అంతే, నథింగ్ ఎల్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ దీనికి మనము థెవెనిన్ ఈక్వివలెంట్ కనిపెట్టాలి. సో ఇక్కడ ఏముంది? మళ్ళీ డిపెండెంట్ సోర్స్ ఉన్నది అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్ కూడా ఉంది. సో దిస్ ఇస్ ద డిపెండెంట్ సోర్స్, దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ సోర్స్. సో ఫైండ్ VTH RTH అంటే థెవెనిన్ ఈక్వివలెంట్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో థెవెనిన్ ఈక్వివలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ RTH ఫైండ్ అవుట్ చేద్దాం. RTH ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. RTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లోడ్ని రిమూవ్ చేయాలి. సో ఆల్రెడీ లోడ్ ఈజ్ రిమూవ్డ్ A and B టర్మినల్స్ మొదలు, నో ప్రాబ్లం. నెక్స్ట్ సోర్సెస్ని యాస్టీస్గా వదిలిపెట్టేయాలి. సోర్సెస్ని అలాగే యాస్టీస్గా వదిలిపెట్టేసినాము. సారీ, RTH ఫైండ్ అవుట్ చేయాలి కదా. RTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండిపెండెంట్ సోర్సెస్ని రీప్లేస్ విత్ దర్ ఇంటర్నల్ ఇంపిడెన్సెస్. సో ఇక్కడ ఇండిపెండెంట్ సోర్స్ ఏముంది? 10 volts. సో దీన్ని ఇంటర్నల్ ఇంపిడెన్స్తో రీప్లేస్ చేయడం అంటే ఇంతే కదా. సో 10 voltsని కనుక ఇట్లా షార్ట్ సర్క్యూట్ చేస్తే నేను ఈ 4 ohms కూడా షార్ట్ సర్క్యూట్ అయినట్టే కదా దాని మీనింగ్. యా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏమైనా కరెంట్ పంపించినా కానీ దీని ద్వారా వెళ్తుంది. ఈ 4 ohmsలో నుంచి ఎటువంటి కరెంటు పోదు. సో నేను ఈ సర్క్యూట్ని ఈ విధంగా రీడ్రా చేసుకోవచ్చు. సో ఇది షార్ట్ సర్క్యూట్ 10 volts, ఇది 5 ohms అండ్ ఇది ఒక డిపెండెంట్ సోర్స్ని యాస్టీస్గా వదిలిపెట్టేయాలి. దట్ ఈస్ ఆన్ A and B, 5 ohms అండ్ కరెంట్ సోర్స్ వాల్యూ 2Ix. అండ్ ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చిండు? Ix అంటే ఏంటిది? 4 ohmsలోకి వెళ్తున్నటువంటి కరెంట్. అసలు 4 ohmsలోకి ఏం కరెంట్ వెళ్తుంది? ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతే టోటల్ కరెంట్ ఇటే వెళ్ళిపోతుంది. సో Ix ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. Ix 0 అయిపోయిందంటే ఈ కరెంట్ సోర్స్ కూడా 0 అయిపోతుంది. కరెంట్ సోర్స్ 0 అంటే ఈ కరెంట్ సోర్స్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు A and B టర్మినల్స్ నుంచి చూడండి, చూస్తే మనకి ఏం రెసిస్టెన్స్ కనిపిస్తుంది? సింపుల్ ఒక 5 ohms రెసిస్టెన్స్ మాత్రమే కనిపిస్తుంది. సో RTH ఈజ్ ఈక్వల్ టు 5 ohms. సో RTH ఫైండ్ అవుట్ చేసేసినాం. నెక్స్ట్ VTH ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు. సో VTH ఫైండ్ అవుట్ చేయాలంటే లోడ్ని డిస్కనెక్ట్ చేయాలి, సోర్సెస్ అన్నింటినీ యాస్టీస్గా వదిలేయాలి. సో సోర్సెస్ అన్నింటినీ ఇప్పుడు యాస్టీస్గా వదిలేస్తున్నాను. సో ఇదేం సోర్సు? 10 volts సోర్సు. ఇది 5 ohms, ఇది 2Ix, ఇక్కడ AB కదా ఇవి వచ్చింది AB. ఇది 4 ohms, ఇందులో వెళ్తున్నటువంటి కరెంటు Ix, రైట్? ఇప్పుడు మనము యూజింగ్ KVL వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద VTH కదా. సో ఇది ప్లస్ మైనస్ ఇది VTH అని అనుకుందాం. సో ఈ లూప్ లోపల నేను ఒక
కేవీఎల్ అప్లై చేస్తాను నేను. సో కేవీఎల్ అప్లై చేయడానికి నాకు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉంది. ఈ కరెంట్ సోర్స్ ఈజ్ ఇన్ ప్యారల్ విత్ 5 ohms రెసిస్టర్. వై కాంట్ ఐ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ వోల్టేజ్ సోర్స్? సో నేను దాన్ని వోల్టేజ్ సోర్స్కి కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నేను. సో వోల్టేజ్ సోర్స్ వాల్యూ కావాలంటే V ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో ఇక్కడ కరెంట్ సోర్స్ వాల్యూ ఎంత 2Ix అండ్ రెసిస్టెన్స్ ఎంత 5, 2 into I. సో 10Ix వోల్టేజ్ సోర్స్ వాల్యూ అయిపోతుంది ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ 5 ohms. సో ఇక్కడ నేను ఇది తీసేసి నేను ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టేసుకుంటాను విచ్ ఇస్ అ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఓకే, సో ప్లస్ మైనస్ ఇంతవరకు యారో ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ప్లస్ ఈ డైరెక్షన్ ఉంటుంది ఇన్ సిరీస్ విత్ 5 ohms. ఎంత 10Ix. సో ఇప్పుడు హ్యాపీగా VTH అప్లై చేయండి, ఇప్పుడు లూప్ అప్లై చేయండి, కేవీఎల్ అప్లై చేయండి. సో కేవీఎల్ అప్లై చేసేటప్పుడు నేను అన్ని స్టార్టింగ్ పొలారిటీస్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్ అండ్ కరెంట్ ఇట్లా వెళ్తుంది కాబట్టి ఇది ప్లస్ అండ్ మైనస్. సో ప్లస్ స్టార్టింగ్ పొలారిటీస్. సో కేవీఎల్ అప్లై చేస్తే -10 volts -10Ix ప్లస్ 5 into లెట్స్ సే దట్ కరెంట్ I అనుకుందాం, ఈ లూప్ కరెంట్ I అనుకుందాం. ఈ 5 ohms దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఏముంటుంది 5 into I, 5I అండ్ VTH ప్లస్ VTH ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అండ్ ఈ Ix వాల్యూ ఏమైపోతుంది, Ix వాల్యూ అంటే 4 ohms నుంచి వెళ్తున్నటువంటి కరెంటు, 4 ohms అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ ఉంది 10 volts. సో 10/4 చేస్తే Ix కదా. సో 10/4 ఈజ్ ఈక్వల్ టు 5/2 అంటే 2.5 amperes. నేను 5/2 అని రాస్తున్నాను. సో వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అండ్ ఇక్కడ I వాల్యూ ఎంత ఉంటుంది చూడండి. I వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే చూడండి, AB టర్మినల్స్ ఆర్ ఓపెన్ సర్క్యూటెడ్. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఇందులో ఏమైనా కరెంట్ ఉంటుందా, 0 కరెంట్. సో I ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా 0 అయిపోతుంది డైరెక్ట్లీ. సో VTH ఈజ్ ఈక్వల్ టు ఫైనలీ 10 + 10Ix, 10 + 10Ix కదా. సో 10 + Ix ఎంత 5/2, 2 1 2 5 5 5 25 + 10 35. VTH ఈజ్ ఈక్వల్ టు 35 volts. సో డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు కూడా మనము వి ఫౌండ్ అవుట్ ది థెవెనిన్ ఈక్వలెంట్ ఎంత 35 volts 5 volts. సో దీని థెవెనిన్ ఈక్వలెంట్ ఏంటిది 35 volts డిపెండెంట్ సోర్స్ ఇండిపెండెంట్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ 5 ohms రెసిస్టర్. సో దిస్ ఇస్ ద VTH, ఇది RTH 5 ohms. అయిపోయింది, మనకి థెవెనిన్ ఈక్వలెంట్ వచ్చేసింది. నెక్స్ట్ డిపెండెంట్ సోర్స్ ఉన్నప్పుడు నార్టన్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఎక్స్టెన్సివ్గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ థియరమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ బేస్డ్గా వస్తాయి సాధారణంగా. అండ్ ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి అంత బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది కదా, మీరే సొంతంగా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా నేను స్టార్ట్ చేయడం కంటే ముందు ఫైండ్ నార్టన్ ఈక్వలెంట్ కావాలంటే వీడియో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ఈక్వివాలెంట్ నార్టన్ ఈక్వలెంట్ అంటే ఏం కావాలి, IN వాల్యూ కావాలి, అటు షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆర్ RTH వాల్యూ కావాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైన్, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. నేను ఫస్ట్ RTH ఫైండ్ అవుట్ చేస్తాను. సో RTH ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి, ఈ డిపెండెంట్ సోర్సెస్ని ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో రీప్లేస్ చేయాలి. సో కరెంట్ సోర్స్ కాబట్టి ఓపెన్ అయిపోతుంది. సో ఇది 4 ohms, దీనికి ఉన్న వోల్టేజ్ Vx, ఇది 2 ohms, ఇది 6 ohms, 6 ఇది 2, ఇది 2 A B అండ్ ఇక్కడ పైన ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉన్నది -2 Vx అనేది 4 ohms అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్, దాని మీదనే ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఉన్నది. సో ఒక టెస్ట్ వోల్టేజ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, +-1 volt టెస్ట్ వోల్టేజ్. సో ఈ వోల్టేజ్ సోర్స్ రిలీజ్ చేసే కరెంట్ I. సో ఈ I వాల్యూ కనుక్కుంటే మనకు పని అయిపోయినట్టే. ఫైన్, ఇప్పుడు నాకు
ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ కావాలి నాకు. ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది వోల్టేజ్, ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది వోల్టేజ్, ఈ పాయింట్ దగ్గర 1 వోల్ట్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది 1 వోల్ట్ ఉంటుందా, ఉండదు. 1 వోల్ట్ కంటే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్కి ఈ పాయింట్ మధ్యలో ఇక్కడ 2 ohms రెసిస్టర్ ఉంది, అక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, కరెంట్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని లెటస్ సే దాన్ని VA అని అనుకుందాం, దాన్ని VA అనుకుందాం. సో VA ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ మైనస్ I ఇంటూ R వోల్టేజ్ డ్రాప్. సో 2 ohms ఇంటూ I. సో అది VA వాల్యూ అనమాట, 2I 1 మైనస్ 2I. VA ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2I. ఓకే, ఇది ఒక పక్కన పెట్టుకోండి, ఇప్పుడు నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఏం చేయొచ్చానంటే మనము ఇక్కడ మనము మెష్ అనాలిసిస్ చేద్దాం. మనం మెష్ అనాలిసిస్. సో మెష్ అనాలిసిస్ చేయాలంటే 3 మెష్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. లెట్ us say దిస్ ఇస్ మెష్ I1, I2, I3 అనుకుందాం. అండ్ I3 మెష్లో ఏం కరెంట్ ఉంది, ఆల్రెడీ I ఉన్నది. సో నేను ఏమని చెప్పొచ్చు, I ఈజ్ ఈక్వల్ టు మైనస్ I3 అని కూడా రాయొచ్చు. I ఈజ్ ఈక్వల్ టు మైనస్ I3. సో ఫస్ట్ మెష్ 1లో మనము KVL అప్లై చేద్దాం. సో మెష్ 1 అంటే ఇది. సో ఈ మెష్లో మైనస్ 2Vx ప్లస్ 2I1 మైనస్ 2I2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మెష్ 1కి సంబంధించిన ఈక్వేషన్. మెష్ 2 సంబంధించిన ఈక్వేషన్ రాసుకుందాం. సో మెష్ 2 అంటే ఇది. సో Vx ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, Vs ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4I2 అని రాయొచ్చు. అండ్ Vx అంటే 4 ohmsకి అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్. సో 4 ohmsలోకి వెళ్తున్నటువంటి కరెంట్ ఏంటిది, I2 కరెంటు. అండ్ రెసిస్టెన్స్ ఎంత, 4. సో 4I2 కావాలి. సో ఇక్కడ మైనస్ 4I2 ఎందుకు వచ్చిందని అంటే, ఇక్కడ మనం తీసుకున్నటువంటి డైరెక్షన్ ప్రకారం I2 కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఫ్లో అవుతుందంటే ఇది పాజిటివ్ టెర్మినల్ కావాలి. బట్ క్వశ్చన్లో ఇది పాజిటివ్ టెర్మినల్ అని ఇచ్చిండు. సో అందుకనే నెగిటివ్ వాల్యూ ఆఫ్ కరెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో Vx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4I2 అయిపోతుంది. సో Vx వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 4I2 ఇంటూ మైనస్ 2 8I2 అయిపోతుంది. ఇది 8I2 ప్లస్ 2I1 మైనస్ 2I2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 8 మైనస్ 2 6I2 ప్లస్ 2I1 ఈజ్ ఈక్వల్ టు 0. 2 కామన్ చేస్తే I1 ప్లస్ 3I2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మెష్ 1 నుంచి వచ్చినటువంటి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ నెంబర్ 1. మెష్ 2 తీసుకుందాం. ఈ మెష్ 2కి మనము వేద్దాం. మళ్ళీ ఈ మెష్ 2కి వేస్తే మనం వెళ్తున్నటువంటి ఈ డైరెక్షన్లో మైనస్ Vx ప్లస్ 2I2 మైనస్ 2I1 అండ్ ఇక్కడి నుంచి వస్తుంటే ఇట్లా ప్లస్ 6I2. కానీ ఆల్రెడీ 6 నుంచి ఇక్కడ నుంచి ఇంకో కరెంట్ వెళ్తుంది I3. సో మైనస్ 3I3 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోవాలి. Vx అంటే మనకు ఆల్రెడీ తెలుసు మైనస్ 4I2. సో 4I2 ప్లస్ 2I2 మైనస్ 2I1 ప్లస్ 6I2 3I3 ఈజ్ ఈక్వల్ టు 0. 4I2 2I2 6I2 మూడింటిని సమ్ చేయొచ్చు. 4 ప్లస్ 2 ప్లస్ 6 12I2 ప్లస్ మైనస్ 2I1 మైనస్ 3I3 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 2 అని అనుకుందాం. నెక్స్ట్ మెష్ 3. సో మెష్ 3 తీసుకుంటే ఇది మెష్ 3.
మెష్ 3 తీసుకుంటే I3 కరెంటు ఇది ప్లస్ 6 + 2 8 I3 మైనస్ 6కి 2 వెళ్తుంది రివర్స్ డైరెక్షన్లో 6 I2 అండ్ ఇట్లా వెళ్తుంటే ప్లస్ 1 వోల్ట్ = 0. ఓకే, సో దీన్ని ఫర్దర్ సాల్వ్ చేసుకుంటూ పోతే సో ఈక్వేషన్ 1 నుంచి I1 = -3I2 అని చెప్పి రాయొచ్చు. సో ఆ I1 వాల్యూని తీసుకొచ్చి ఇందులో పడేయాలి. ఇక్కడ 2I1 ఉంది, -2I1 ఉంది. సో -2I1 ప్లేస్లో -3I2 ప్లస్ 12I2 -3I3 అయిపోతుంది = 0. -2 × -3 + 6 + 12 18. సో 18I2 -3I3 = 0. 3 కామన్ చేసుకోవచ్చు రెండిట్లో కూడా. 6I2 -I3 = 0 అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ఈక్వేషన్ 4 అనుకుందాం దీన్ని. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4ని సాల్వ్ చేసి, ఎందుకంటే I2 I3 వేరియబుల్స్ ఉన్నాయి రెండిట్లో కూడా. సో నీట్గా రాసుకుందాం. -6I2 + 8I3 = -1 అని రాయొచ్చు కదా. అండ్ ఇది 6I2 -I3 = 0. సమ్ చేయండి, ఇది 2 కొట్టేయచ్చు. 7I3 = -1 వస్తుంది. I3 = -1/7 ఆంపియర్స్ వస్తుంది. I3 వాల్యూ వచ్చేసింది మనకి. ఓకే, I3 వాల్యూ వచ్చిందని అంటే ఆల్రెడీ మనకి I వాల్యూ తెలుసు. మనకి RTH వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. RTH వాల్యూ ఏంటిది? 1 సప్లై కరెంట్ I. అండ్ ఆల్రెడీ సప్లై కరెంట్ I వాల్యూ ఏమని చెప్పినాను? -I3 అని చెప్పడం జరిగింది కదా. సో ఇది యాడ్ చేయండి. 1/-1/7 = -7. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, RTH అనేది నెగిటివ్ వస్తుంది ఇలాంటి మెథడ్లో వచ్చినప్పుడు. అప్పుడు 7 ohms అనే మనము డైరెక్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో 7 ohms ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. సో యాక్చువల్లీ ఇక్కడ వీ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ ఉంది ఒకటి. మెష్ 3 దగ్గర ఈక్వేషన్లో చిన్న మిస్టేక్ జరిగింది చూడండి. ఇక్కడ -3I3 కాదు, -6I3 రావాలి. మెష్ 3 దగ్గర -6I3 రావాలి. మెష్ 2లో ఇది 6I3 రావాలి. ఇది 6I3 అయిపోవాలి, 6I3 అయిపోవాలి, ఇది 6I3 అయిపోతుంది. 18I2 -6I3 కావాలి. సో ఇది 2I3 అయిపోవాలి. 2I3 అయిపోతే ఇక్కడ 6I3 అయిపోతుంది. I3 = 1/6. RTH = 1/-1/6 6 ohms అయిపోతుంది. సో RTH వాల్యూ = 6 ohms అన్నట్టు. సో RTH 6 ohms వచ్చింది కదా. ఇప్పుడు నేను VTH ఫైండ్ అవుట్ చేస్తాను ఇక్కడ ఇచ్చినటువంటి సర్క్యూట్కి. సో ఒకసారి ఇదే సేమ్ సర్క్యూట్ని యూజ్ చేసుకొని VTH ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు VTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మనము సర్క్యూట్ని యాజ్ ఇట్ ఈస్గా వదిలిపెట్టేయాలి. ఏం సోర్సెస్ని డిస్టర్బ్ చేయొద్దు. డైరెక్ట్గా అవుట్పుట్ లూప్ దగ్గర మనం KVL అప్లై చేసి తీసుకోవాలి మనం. సో ఇక్కడ లెటస్ ఇది ఒక నోడ్ అనుకుందాం, ఇది ఒక నోడ్ అనుకుందాం. లెటస్ దిస్ ఇస్ నోడ్ A, దిస్ ఇస్ నోడ్ B. ఆ నోడ్ వోల్టేజ్ VB. సో ఇక్కడ చూసుకుంటే ఈ VB వోల్టేజ్ ఇక్కడ వస్తుంది. సో మనకు కావాల్సినటువంటి VTH కూడా నోడ్ VB వోల్టేజే మనకు కావాల్సినటువంటి వోల్టేజ్ అనమాట.
ఫైన్. నోడల్ అనాలిసిస్ చేయాలంటే ఇక్కడ చూస్తే ఈ రెండు నోడ్స్ మధ్యలో మనకి ఏం కనిపిస్తుంది, ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఒక సూపర్ నోడ్ ఫార్మేషన్ అయిపోయింది కదా. ఈ రెండింటి మధ్యలో ఒక సూపర్ నోడ్ వచ్చేసింది మనకి. సో సూపర్ నోడ్ వచ్చిందంటే ఏమైనా రెండు నోడ్స్ మధ్యలో మనకు ఒక వోల్టేజ్ సోర్స్ వచ్చిందని అంటే దానికి ప్యారలల్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సూపర్ నోడ్లోకి వెళ్ళిపోతాయి, జస్ట్ లైక్ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయినట్టుగా. సో ఈ సూపర్ నోడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కేసీఎల్ అప్లై చేద్దాం సూపర్ నోడ్కి. సో సూపర్ నోడ్కి ఇన్కమింగ్ 5 ఆంపియర్స్ వస్తుంది. లెట్ సే దిస్ ఇస్ I1 అనుకుందాం, లెట్ సే దిస్ ఇస్ I2 అని అనుకుందాం. ఇటేం కరెంట్ పోదు ఎందుకనంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూటెడ్ కాబట్టి. సో సూపర్ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే 5 = I1 + I2. అండ్ I1 ఏమని రాయొచ్చు, I1 అంటే VA/4 అని రాయొచ్చు కదా. VA/4, ఆ VA నథింగ్ బట్ దిస్ VA ఈజ్ ఇట్ సెల్ఫ్ అవర్ VX, మనకు కావాల్సినటువంటి VX. అండ్ I2 ఏమని రాయొచ్చు, VB/6 అని రాయొచ్చు. సో ఆ VBA మనకి VTH మనకు కావాల్సినటువంటిది. అండ్ ఈ సూపర్ నోడ్ లోపల మనం చూసుకుంటే ఈ రెండు నోడ్స్ మధ్యలో ఎంత వోల్టేజ్ ఉంది, VB - VA = 2VX అని ఉంది కదా. సో VB - VA = 2VX. VX అంటే VA అని మనకు తెలుసు. సో VB - VA = 2 × VA. సో ఈ 2VAని అవతలకు పంపించేస్తే ఏమైపోతుంది, VB - 3VA = 0. ఒక ఈక్వేషన్ ఇట్లా వచ్చేసింది మనకి. సో ఇక్కడ నుంచి కూడా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 5 = 6VA + 4VB 4 × 6 LCM తీసుకొని సో 5 = 3VA + 2VB by 12. So 3VA + 2VB = 12 × 5 60. అది ఈ ఈక్వేషన్ నుంచి 3VA = VB అని రాయొచ్చు కదా మనము. సో 3VA = VB సబ్స్టిట్యూట్ చేద్దాం. VB + 2VB = 60. దాని నుంచి VB = 60/3, దట్ ఈజ్ = 20 volts. సో VB అంటే ఏంటిది, VTH. సో VTH = 20 volts. సో ఇక్కడ ఇవ్వబడ్డటువంటి సర్క్యూట్ థెవెనిన్ ఈక్వివలెంట్ ఇంత పెద్దగా ఉంటుందన్నమాట ఇది సాల్వ్ చేయడానికి.